ఏపీలో స్కూల్ స్టూడెంట్స్కి ఒక శుభవార్త అండి. సో సమ్మర్ హాలిడేస్ సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అంటే సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి మనం ఈ వీడియోలో తీసుకుందాం. ఎగ్జాక్ట్గా డేట్ మీకు చెప్తాను. సమ్మర్ హాలిడేస్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి, మళ్ళీ స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఫ్యూచర్లో ఎప్పటికప్పుడు కావాలి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకేనా? తర్వాత ఒక్క రోజులో నేను 3500 రూపీస్ ఎర్న్ చేశాను, మొబైల్ అలాగే ఇంటర్నెట్. సో ఇవి రెండు నేను యూజ్ చేసుకొని 3500 రూపీస్ ఎర్న్ చేశాను. ఏ విధంగా ఎర్న్ చేశాను అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది అందులో. సో మీరు కూడా మీ దగ్గర మొబైల్ ఇంటర్నెట్ ఉంటే కనుక మీరు కూడా సంపాదించుకోవచ్చు. వెంటనే ఆ వీడియో చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. తర్వాత విషయానికి వస్తే కనుక ఏపీలో అన్ని స్కూల్స్కి ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్ అనేది ఏప్రిల్ మంత్లో స్టార్ట్ కాబోతుంది. సో ఫస్ట్ మనం లాస్ట్ వర్కింగ్ డే చూద్దాం. ఏపీలో స్కూల్స్కి లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 23 అనమాట. ఏప్రిల్ 23 లాస్ట్ వర్కింగ్ డే. అంటే ఏప్రిల్ 24 నుంచి మనకు సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ జూన్ వరకు హాలిడేస్ అయితే కంటిన్యూ అవుతాయి. జూన్ మంత్లో జూన్ 12న మళ్ళీ స్కూల్స్ అయితే రీఓపెన్ చేస్తారు. సో ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు కంప్లీట్గా మనకు సమ్మర్ హాలిడేస్ అయితే ఉంటాయి. సో ఇది అప్డేట్. ఇంకా దీని గురించి ఏమైనా అప్డేట్ వస్తే కనుక ఇమీడియట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది. సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.